నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజవొమ్మంగి 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు దారుణం. వంతు బాలకృష్ణ అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల కేంద్రంలోని మాన్యంలో 48 గంటల బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా వంతు బాలకృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు సంజీవని లాంటి 1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనడం దారుణమని అన్నారు. శాసన సభాపతిగా ఉండి గిరిజనుల మనుగడకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అయ్యన్న పాత్రుడు గారు కనీసం ఏజెన్సీ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంటే ఓకే, నా పేరు వంతు బాలకృష్ణ. ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ఇవాళ రేపు ఏజెన్సీ బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్కి కారణం గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలే కారణమని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి 170 చట్టం ఆదివాసుల పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా విచారకరం. ఆదివాసులకు వ్యతిరేకంగా 170 చట్టాన్ని రద్దు చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆదివాసుల ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసులు మనస్తత్వానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం ఆదివాసులకి నమోదుకి వాళ్ళ ఉపాధికి కూడా చాలా కారణమయ్యే చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు గిరిజనులకు వ్యతిరేకంగా చట్టాలను ఉపసంహరించాలి, సవరణ చేయాలని వ్యాఖ్యలు చేయడం జరగడం. అందుకు నిరసనగా ఈ రోజున మేము ఆదివాసీ మండలంలో ఇవాళ రేపు బంద్ పాటిస్తున్నాము. ఈ సందర్భంగా అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తున్నాము.